హలో, అందరూ ఎలాగున్నారండి? బాగున్నారండి? ఈరోజు మనం బొప్పాయి కర్రీ అండి. పోషక విలువలు అధికంగా ఉండే బొప్పాయి కర్రీ అండి. ఇగోండి బొప్పాయి ముక్కలు నేను ముక్కల కింద కట్ చేసుకుని బొప్పాయికి తొక్క తీసేసి బాగా కడిగి అది కుక్కర్లో వేసుకున్నాను. ఇప్పుడు ఒక గ్లాసున్నర నీళ్ళు పోసి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నానండి. 2 విజిల్లు వచ్చే వరకు ఉంచుదామండి. పిల్లలు ఏం చేస్తారండి, బంగాళదుంప కర్రీలాంటి ఇష్టపడతారు. ఇలాంటి బొప్పాయి ముక్కలా పెడతామని ఇష్టపడతారు కదా, ఆరోగ్యకరం వంట. అందుకే నేను ఇలా చేస్తున్నానండి. ఇదిగోండి అందులోనే టమాటీలు కూడా కడిగేసి అందులో వేసేసానండి ముక్కల్లోని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తాను. 3 విజిల్లు వచ్చే వరకు ఉంచుకోవాలండి. ఇదిగోండి పోపులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పోపులు, ఎల్లుల్లిపాయలు అండి. ఎల్లుల్లిపాయలు పలం వేసి తింటారు కదా, చెదగొట్టేసానండి నేను వేసాను. కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. అదిగోండి చూడండి అయిపోయి టమాటీలు సెంటర్లో కనబడుతున్నాయి కదా, ఉడికిపోయాయండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఉడికిన టమాటీల్ని ఒక సైడ్కి తీసేస్తానండి. ఉడికిన అలా తీసేస్తాను. తీసేసి పక్కన పెట్టేసి వాటి తొక్క తీసేసి వాటిని మిక్సీ కొడతానండి. మిక్సీ కొడితే రెడీ అవుతుందండి. అటువంటి తొక్క తీసేస్తాను, సులువుగా వచ్చేస్తుంది, తినకూడదు. అదే తొక్క తీసిన తర్వాత మిక్సీ కొట్టేస్తానండి, పక్కన పెట్టుకుంటాను. అక్కడ బొప్పాయి ముక్కలు కూడా చక్కగా ఉడికిపోయి రెడీగా ఉన్నాయండి. ఇప్పుడు వాటిని ఏం చేస్తానంటే ఉడికిన వాటిని చూడండి, చెక్ చేస్తాను చూడండి, చక్కగా ఉడికిపోయి ఒకసారి మీరే చూడండి. మళ్ళీ బొప్పాయి ముక్కలు అనుకోరండి పిల్లలు, బంగాళదుంప అనుకుంటారు. మనం వండేసి పెట్టేయడమే, పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ పెట్టేయడమే. కూడా ఒక స్పూన్ కారం తక్కువ వేసుకోవాలి, పిల్లల కోసం అనుకున్నాం కదా. వేసి కలిపేసి కొంచెం అలాగ ఉడికిపోతే ఆ వేడికి అలాగ దగ్గర అయిపోద్దండి. కొంచెం వాటర్ ఇంకిపోయే వరకు, వాటర్ బయట తీసేయకూడదండి. అగోండి టమాటా ప్యూర్ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఆయిల్ పోసాను, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇందాక పోపులు చూపించారు కదా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ చెదగొట్టేసానండి. అవి అన్నీ వేసేసి వేపుకోవాలండి. బొప్పాయిలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. జీర్ణశక్తి పెంచుతుంది. తర్వాత షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు. చర్మం కూడా సౌందర్యంగా మారుతుందండి, అది కూడా ఉపయోగపడుతుందండి. మలబద్ధకాన్ని తగ్గిస్తుందండి. ప్రెగ్నెంట్ వాళ్ళు మాత్రం తినకూడదండి ఎంత మాత్రం. ఈ బొప్పాయిలోని 100%లోని 90% వాటరే ఉంటుందండి. చాలా మంచిదండి. ఇప్పుడు పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి కదా, కొంచెం ఇది వండి పెట్టండి, చాలా బాగుంటుంది. చపాతీలో తినొచ్చు, మామూలుగా తినొచ్చు. ఇగోండి నేను వేసేసాను, టమాటా ప్యూరీ అందులో వేసాను. వేపేసుకుందాం కొంచెం, అలాగా లైట్గా వేపేస్తాం. కొంచెం వేగిన తర్వాత అలా పచ్చివాసన ఏమి ఉండదండి, అలా ఉడకబెట్టేసాం కదా, అందువల్ల అలా వేపేసుకున్న తర్వాత అందులోని మనం ఇక్కడ పక్కన ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, అది అందులో వేసేద్దామండి. వేసేసి అలాగా దగ్గరగా వేపేసుకుందాము. టేస్ట్ కావలిస్తే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదనుకుంటే మానేసుకోవచ్చు. చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది, చాలా బెటరు. నోరేది బాగాలేదు, ఆరోగ్యకరంగా బాగున్న వాళ్ళందరికీ ఇది తింటే చాలా మంచిదండి. ఎన్నో విటమిన్స్ కలిగి ఉన్న హెల్తీ ఫుడ్ అండి ఇది. అందుకే నేను ఇది చేశాను. మీరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ మాత్రం చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది.